ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారని, పొమ్మనలేక పొగబెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ విమర్శించారు. ఆదివారం ఉదయం స్థానిక పిఆర్ భవన్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కోపం వచ్చినప్పుడల్లా ఉపాధి పథకాన్ని ఎత్తివేస్తామని అంటున్నాడని, గ్రామాల్లో ఉన్న పెత్తందారులు కూడా అదే మాట అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం రద్దవకుండా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, సిపిఐ కార్యదర్శి కె బోడకొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి సత్యనారాయణ, ఎంఎస్ అర్జునరావు, కుమారి, అమ్మోరమ్మ, శ్యామల, లక్ష్మి, అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు పెళ్లిళ్ళు జరిగితే ఊరేగింపులు కూడా జరుపుకునే పరిస్థితి అనేది లేదు. అంటరానితనం అనేది వ్యవసాయ కూలీల్లో పట్ల చాలా తీవ్రంగా ఉండేది. ఇది గమనించే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అసలు కష్టజీవి అనేవాడు పొలాల్లో పనిచేస్తున్నటువంటి వాడు, ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వాడు, వీళ్ళు మనుషులే, మనిషిని మనిషిగా గౌరవించాలి అని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఆ కూలీల దగ్గర, ఆ పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి ముందు వారిలో ఉన్నటువంటి నిరక్షత రాశిని పోగొట్టి రాత్రి బళ్ళు పెట్టి రాజకీయాలు అవన్నీ చెప్పుకుంటూ మీరు మనుషులే, ఒకటి కింద మీరు ఇదవ్వాల్సిన భయపడాల్సినటువంటి పని లేదు